డిమాండెడ్ టికెట్ అనమాట. సో ఎక్కువగా ఫేస్బుక్ లాంటి లేదంటే నెట్ఫ్లిక్స్ లాంటి ఏవైతే ఉన్నాయో ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ బిగ్ ఎంఎన్సీస్లో ఎప్పుడూ కూడా ఎక్కువగా రిపీట్ చేసే క్వశ్చన్ డైమండ్ క్వశ్చన్ ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ డైమండ్ అనే ప్యాటర్న్ ఫామ్ చేయడం ఎలా అనేది ఈ రోజు సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఓకే రైట్. అదేంటిది అనేది ఒకసారి చూద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ డైమండ్ ఆఫ్ 2 into n minus 1 rows using stars. A integer n is given as the input. Just one second, someone is యా ఏమని ఇచ్చారంటే మనకి ఇన్పుట్లో ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్కి రిలేటెడ్గా మనకి ఏం కావాలి అంటే రోస్ అనేవి ఫామ్ అవ్వాలి. సపోజ్ దట్ ఇన్పుట్లో నాకు ఏమి ఇచ్చారంటే 4 అని ఇచ్చారు. 4ని ఎన్ని రోస్తో నాకు ఫామ్ అవ్వాలి? 2 into n minus 1. n అంటే ఎంత? 4. 2 into 4 8. 8లో 1 తీసేస్తే 7. అంటే మనకి మొత్తం ఎన్ని రోస్ రావాలంటే 7 రోస్ రావాలి. ఎప్పుడు ఇన్పుట్లో కనుక మనం 4 అనేది కనుక తీసుకున్నాం అనుకో, అప్పుడు మనకి అవుట్పుట్లో ఎన్ని రోస్ అరేంజ్ అవ్వాలి అంటే 7 రోస్ అరేంజ్ అవ్వాలి. ఆ రోస్ అన్నిటిలో కూడా ఏముండాలి అంటే ప్యాటర్న్ స్టార్ అనేదే ఉండాలన్నమాట. నెంబర్ తీసుకుంటాము. ఆ నంబర్కి రిలేటెడ్గా మనం ఏం చేయాలంటే 2 into n minus 1 రోస్ అనేవి అరేంజ్ అవ్వాలి. ఆ రోస్లో ఏం చేయాలంటే స్టార్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఆ స్టార్స్ ఇవన్నీ రోస్ అన్నిటిని కూడా కంబైన్ చేసి చూస్తే అది ఏ ప్యాటర్న్ ఫామ్ అయి ఉండాలి అంటే డైమండ్ అనే ప్యాటర్న్ ఫామ్ అయి ఉండాలన్నమాట. సో ఫైనల్లీ నాకు ఏంటిదంటే ఇన్పుట్లో నేనేం చేస్తుంటే ఒక నెంబర్ తీసుకొని దానికి రిలేటెడ్గా నేను ఏం చేయాలంటే ఒక డైమండ్ ప్యాటర్న్ని ఫామ్ చేయాలన్నమాట. ఈ డైమండ్ ప్యాటర్న్ని ఫామ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా చాలా హార్డ్ అనమాట. ఓకేనా? ఓకే. ఈ డైమండ్ అనేది కనుక మనకు చేయడం కనుక వస్తే అప్ టు ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న ప్యాటర్న్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏం చేయొచ్చు అంటే ఈజీగా చేసేయచ్చు అనమాట. ఒక్క డైమండ్ కనుక రావడం కనుక మనకు వచ్చేసిందంటే రిమైనింగ్ ద థింగ్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే చాలా చాలా ఈజీ అనమాట. ఓకేనా? ఓకే. సో ప్రజెంట్లీ నాకు కావాల్సింది ఏంటంటే ఒక డైమండ్ అనే ప్యాటర్న్ని ఫామ్ చేయాలి. అలా ఫామ్ చేయాలంటే మనం ప్రోగ్రామింగ్ అనేది ఎలా రాస్తాము ఏంటిది అనేది దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే. దాంట్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక డైమండ్ అనే దాన్ని అరేంజ్ చేసుకున్నాం. ఆ డైమండ్ అని కనుక సాల్వ్ చేయాలంటే ఎలా సాల్వ్ చేస్తారు ఏంటి అనేది చూద్దాం. ఓకే. డైమండ్ ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకోసం ఏంది స్టార్స్తో రావాలి. ఏం కావాలి? ఇన్పుట్లో ఒక నెంబర్ ఇస్తారు. సపోజ్ దట్ ఇన్పుట్లో మనం ఏం తీసుకున్నాము? ఒక నెంబరు 4 అని తీసుకున్నాం. ఇన్పుట్లో ఒక నెంబర్ ఇచ్చారు 4 అనుకున్నాం. అంటే దాన్ని ఏమనుకున్నాము? n = 4. అంటే ఇన్పుట్లో ఇచ్చిన నెంబర్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి కదా. ఆ స్టోర్ చేసుకున్న వేరియబుల్ని n అనుకున్నాను. అంటే ఇన్పుట్లో ఇచ్చిన నెంబర్ని 4గా తీసుకున్నాను. ఓకే డన్. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇన్పుట్లో ఒక నెంబర్ ఇస్తారు. దానికి రిలేటెడ్గా మనం ఎన్ని రోస్ అరేంజ్ చేయాలి? రోస్ని అరేంజ్ చేయాలి. ఎన్ని రోస్ని అరేంజ్ చేయాలి? 2 into n minus 1 రోస్ని అరేంజ్ చేయాలి. 2 into n minus 1 అంటే ఎంత? 2 into 4 minus 1 అంటే ఎంత? 2 4 8 minus 1 అంటే 7. అంటే మనకు మొత్తం ఎన్ని రోస్ రావాలంటే ఇన్పుట్లో మనకు ఒక నెంబర్ 4 కనుక ఇచ్చారనుకో, మొత్తం రోస్ మనం ఎన్ని ఫామ్ చేయాలంటే రోస్ ఎన్ని ఫామ్ చేయాలి? 7 రోస్లో ఫామ్ చేయాలి. ఈ రోస్లో మనం ఏం తీసుకోవాలి? స్టార్స్ని యూజ్ చేసేసి ఏ ప్యాటర్న్ ఫామ్ చేయాలి? మనము స్టార్స్ని మాత్రమే యూజ్ చేసేసి మనం ఏ ప్యాటర్న్ ఫామ్ చేయాలి? డైమండ్ అనే ప్యాటర్న్ ఫామ్ చేయాలి. ఆ డైమండ్ అనేది ఇట్స్ లుక్ లైక్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. ఈ డైమండ్ ఫామ్ చేయడం అనేది కొంచెం లేట్ అవుతుంది. కొంచెం జస్ట్ ఫామ్ చేస్తాం. అంటే మనకి ఏం చేయాలంటే ఈ టైప్ ఆఫ్లో ఒక ప్యాటర్న్ మనం ఏం చేయాలంటే ఫామ్ అనేది చేయాలి.
సపోజ్ మనం ఏంటంటే 4తో ఎప్పుడు చేస్తున్నాం కాబట్టి 4తో తీసుకొని చేద్దాం. ఆ తర్వాత మనం ఏం చేద్దాం అంటే వేరే వాటితో చేసుకోవడం అనేది ఈజీగా వచ్చేస్తుంది కదా. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే నేను ఏమి ఇచ్చారు క్వశ్చన్, ఇన్పుట్లో ఒక నెంబర్ ఇస్తాడు, దానికి రిలేటెడ్గా నేను ఏం చేయాలంటే 2 × n - రోస్తో మనం ఏం చేయాలంటే స్టార్స్ని మాత్రమే యూజ్ చేసేసి ఒక డైమండ్ అనే షేప్ని ఫామ్ చేయాలి. ఓకే డా, అర్థమైంది. అంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే నా ప్యాటర్న్లో స్టార్స్ ఉన్నాయి. ఓకే డా, ఎన్ని రోజులో ఉన్నాయి, ఎన్ని రోజులు ఏర్పడాలి నాకు ఆ స్టార్స్ అన్ని కూడా 7 రోజులు ఏర్పడాలి. 7 రోజులు ఉన్నాయో లేదో చూద్దామా. సరే, ఇక్కడికి వెళ్ళి దీన్ని 1 అనుకున్నాను, ఇక్కడ ఉన్నదాన్ని 2, 3, 4, 5, 6, 7 అంటే టోటల్ మనకి ఎన్ని వచ్చేసినాయి, 7 రోస్ వచ్చేసిందా. ఓకే, అంటే ఇన్పుట్లో ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్కి రిలేటెడ్గా మనం ఏం చేయాలంటే స్టార్స్ని యూజ్ చేసేసి మనం ఏం చేయాలంటే 2 × n - 1 అనే రో యొక్క ఫార్ములాని సాటిస్ఫై చేసి నాకు ఏం కావాలంటే స్టార్స్ అన్నీ కూడా ఒక డైమండ్ షేప్లో ఉండేటట్లు అరేంజ్ చేయాలి. ఇలా అరేంజ్ చేయాలంటే ప్రోగ్రామ్ని మనం ఎలా రాస్తాం పైథాన్లో అనేది నా క్వశ్చన్ అనమాట. ఆ క్వశ్చన్ ఫామ్ చేయాలంటే నాకు అర్థమైపోయింది ఎన్ని రోజులు ఉండాలి ఏందనేది. అంటే నాకేంది ఇవన్నీ నాకు తెలియదు అనమాట. ఒకటే అర్థమైంది. ఏమైనా అర్థమైందంటే నేను ఇప్పుడు ఒక డైమండ్ అనే ఒక ప్యాటర్న్ ఫామ్ చేయాలి. డైమండ్ అనే ప్యాటర్న్ ఫామ్ చేయాలంటే ఎలా యూజ్ చేయాలి, ఏం చేయాలి, దాంట్లో ఏ టెక్నిక్ వాడాలి, ఇవన్నీ కూడా నాకు తెలియాలి అనమాట. అవన్నీ తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైతే ఏం చేశాము, ఏదైనా ఒక ప్యాటర్న్ కనుక ఫామ్ చేయాలి అని ఒక ప్రోగ్రామ్ కనుక రాయాలి అంటే అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్యాటర్న్ని మనం ఏం చేయాలంటే ఆ ప్యాటర్న్లో రో యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉందనేది చూసుకోవాలన్నమాట. దీంట్లోకి వెళ్ళేసి నేను ఏం చేశానంటే ఒక రోని పికప్ చేసుకున్నాను. ఈ రోని పికప్ చేసుకున్నాను. ఈ రో అనేది ఎలా ఉందో చూడు. ఈ రో అనేది పికప్ చేసుకున్నాను. అది ఎలా ఉంది, ఫస్ట్ స్పేస్ వచ్చేసింది, తర్వాత స్టార్ వచ్చేసింది, మళ్ళీ తర్వాత స్పేస్, స్టారు, స్పేసు, స్టారు, స్పేస్. అంటే ఏమైంది, స్పేస్ వచ్చి స్టార్, మళ్ళీ స్పేస్, స్టార్, స్పేసు, స్టార్, స్పేసు, స్టార్. అంటే ఏమైంది, ఈ ప్యాటర్న్లో మనకి ఏమేమి ఉన్నాయి, ఒక స్పేస్, ఒక స్టార్, ఒక స్పేస్, ఒక స్టార్. అంటే ఈ ప్యాటర్న్లో ఉన్న క్వశ్చన్స్ కనుక మనం ఫామ్ చేయాలి అంటే మనకి ఏమేమి కావాలి, ఏమేమి తెలిస్తే చాలు ఈ ప్యాటర్న్ క్వశ్చన్ ఫామ్ చేయాలంటే స్పేసెస్ ఎన్ని ఉండాలి ఒక రోలో, అలానే మనకి ఏముండాలి, స్టార్స్ అనేవి ఎన్ని ఉండాలి అనేది కనుక తెలిస్తే ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయొచ్చా. ఏనా ఇక్కడ ప్యాటర్న్ క్వశ్చన్ లో ఏదైనా ఒక పర్టికులర్గా ఒక రోని తీసుకు, ఆ రోలో ఉన్న ప్యాటర్న్ ఏంది అనేది ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ప్యాటర్న్ ఏంది అనేది చూస్తే ఏమైంది అంటే ఏమైంది అక్కడ ప్యాటర్న్ ఏమైంది, ప్యాటర్న్ ఒక స్పేసు, తర్వాత ఏమొస్తుంది స్టార్, అగైన్ స్పేసు, అగైన్ స్టార్. అంటే ఏమవుతుంది, స్పేసు స్టారు, స్పేసు స్టారు, స్పేసు స్టార్ అని రిపీట్ అవుతా ఉంది. ఓకే, అంటే ఈ ప్యాటర్న్లో ఉన్న రోస్ని కనుక మనం అరేంజ్ చేయాలంటే ఏ రోస్ని తీసుకున్నా స్పేసు స్పేసు స్టారు స్టారు, అంటే స్పేసెస్ని స్టార్స్ని కనుక అరేంజ్ చేయడం కనుక మనకు వస్తే ఈ ప్యాటర్న్ క్వశ్చన్ అయిపోయింది. ఓకే, అంటే స్పేసెస్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, స్టార్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనందరికీ వచ్చు కదా బాగా. ఓకే, అర్థమైపోయింది. బట్ ఇప్పుడు దాకా మనం చేసిన వాటిలో ఈ డైమండ్ అనే ప్యాటర్న్ చేయాలంటే డైరెక్ట్గా చేయాలంటే చేయలేమన్నమాట దీన్ని. ఎందుకంటే ఫస్ట్ రోలో ఒక స్టార్ ఉంది, సెకండ్ రోలో 2 స్టార్స్, థర్డ్ రోలో 3 స్టార్స్, ఫోర్త్ రోలో 4 స్టార్స్ ఉంది, ఫిఫ్త్ రోలో వచ్చేసరికి పెరగాలే తప్పితే తగ్గిపోయినాయి అనమాట. అరే 6th రోలు ఇంకా తగ్గిపోయింది, 7th రోలు ఇంకా తగ్గిపోయినాయి. అంటే ఇంక్రీజ్ అవుతా కనుక ఉంటే మనకి ఫర్ లూప్ సహాయంతో రాస్తా వెళ్తుంటే ఏమైందంటే ఎంత పెద్ద లూప్ అయినా సరే ఫామ్ చేయొచ్చు. బట్ నేనేం చేశానంటే ఒక సర్టైన్ రోస్ వరకు ఏమైందంటే వాల్యూస్ ఇంక్రీజ్ అవుతా ఉంది, తర్వాత ఏమైందంటే డిక్రీజ్ అవుతా ఉన్నాయి అనమాట. అంటే ఈ టైప్ ఆఫ్ డైమండ్ క్వశ్చన్ చేయాలి అంటే మనం వేరొక అప్రోచ్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఆ అప్రోచ్ ఆధారంగా మాత్రమే ఏం చేస్తామంటే ఈ సమ్ని సాల్వ్ చేయగలము. అలా సాల్వ్ చేయాలి అంటే ఈ సమ్ని మనం ఏం చేయాలంటే ఒక్కసారి మనం ఏం చేస్తామంటే ఒక్కసారి ఈ సమ్ని సాల్వ్ చేయాలంటే ఒక ప్యాటర్న్ ఉందన్నమాట. ఏంటిదంటే దీనిలో హాఫ్ ఆఫ్ ద పార్ట్ని చూద్దాం. హాఫ్ ఆఫ్ ద పార్ట్ని కనుక మీరు చూసారనుకో ఎలా ఉంది, ఇట్ లుక్ లైక్ పైన ఒక 4 లైన్ల వరకు తీసుకుందాం. ఏంటిది, ఫస్ట్ 4 లైన్లు కనుక తీస్తే అది ఎలా ఉందో చూడు, షేప్ ఎలా ఉంది, ఎలా ఉంది, పిరమిడ్, లుక్ లైక్ పిరమిడ్ అనేది ఉందా.
ఆల్రెడీ మనం పిరమిడ్ అనే సమ్ని సాల్వ్ చేయడం మనం లాస్ట్ సెషన్లో చేసామా లేదా? ఓకేనా? అంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీంట్లో పైన ఉన్న పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ 1ని ఫినిష్ చేద్దాం. తర్వాత కింద పార్ట్ని ఫినిష్ చేద్దాం. అంటే ఈ డైమండ్ అనే సమ్ని కనుక మనం సాల్వ్ చేయాలి అంటే మన అప్రోచ్ ఏంటిది అంటే ఫస్ట్ 4 లైన్స్ ఏవైతే ఉందో ఆ 4 లైన్స్ని ఫామ్ చేద్దాము. ఆఫ్టర్ దట్ ఏం చేద్దామంటే రిమైనింగ్ ద లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫామ్ చేయడం అనేది చేయాలన్నమాట. ఓకే, ఆ పార్ట్ 1 అనేది ఏదైతే ఉందో చూడు, ఆ పార్ట్ 1 అనేది ఎలా ఉంది, లుక్ లైక్ ఆల్రెడీ మనం చేసేసాం అనమాట. పిరమిడ్ అనేది మనం చేసేసాం. అంటే పిరమిడ్ అనే షేప్ లో ఉంది. అంటే ఒక పిరమిడ్ అనే షేప్ ని కనుక మనం ఫామ్ చేయాలనుకో, మనందరికీ తెలుసు కదా, పిరమిడ్ ని ఫామ్ చేయాలంటే ఒక్కసారిగా మనం ఏం చేద్దామంటే పైన ఉన్న పార్ట్ ని మనం ఒక్కసారిగా ప్రజెంట్ అనేది చేసేద్దాం. ఓకే, ఆ పైన ఉన్న ఫామ్ ని, పైన ఉన్న పార్ట్ ని కనుక మనం ప్రజెంట్ చేయాలంటే అప్పుడు ఏం చేద్దాము ఫస్ట్ పైన ఉన్న పార్ట్ ని కనుక ప్రజెంట్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేయాలి స్టార్ స్పేస్ స్టార్ అని ఫిగర్ తీసుకుంది. పైన ఉన్న ఫామ్, పైన ఉన్న పైన ఉన్న ప్యాటర్న్ కనుక మనకు ఫామ్ కావాలనుకో అప్పుడు ఏం చేయాలి లాజిక్ ఏం చేయాలి అంటే మనము ఒక థింగ్ అనేది చేయాలన్నమాట. ఏంటిది, డైరెక్ట్గా సాల్వ్ చేయాలంటే మనం సాల్వ్ చేయలేము. అందుకోసం మనం ఏం చేస్తాం, ఒక టేబుల్ అనే ఒక ప్యాటర్న్ యూజ్ చేస్తాం కదా, అవునా కదా? టేబుల్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారానే కదా ఎస్ మనం సార్. చేయగలిగింది. అందుకోసం ఇప్పుడు మనం ఏంటంటే టేబుల్ని ఫామ్ చేద్దాం. టేబుల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఏమేమి ఉన్నాయి, స్పేస్ స్టార్స్ ఉన్నాయి కాబట్టి మనకు కావాల్సిన ప్యాటర్న్ ఏంది చూద్దాం. టేబుల్ తీసుకున్నాం. టేబుల్లో ఏమేమి తీసుకోవాలి వేరియబుల్స్, ఐ. ఐ అంటే ఏం చెప్తుంది, ఇక్కడ ఉన్న వాటిలో ఫస్ట్ రో, ఇది ఫస్ట్ రో అంటున్నాం కదా. ఓకే, ఇది ఏమంటున్నాను, సెకండ్ రో అంటున్నాను. ఇది థర్డ్ రో, ఇది ఫోర్త్ రో. అంటే మనం ఏం చేసాము, ఈ రోస్ని దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం అంటే ఐగా తీసుకుంటున్నాను. అంటే దట్ మీన్స్ ఐ అనే వేరియబుల్లో నాకేమైందంటే వాల్యూ వచ్చేసి 1 అని స్టోరేజ్ అయింది. ఎప్పుడైతే ఐ అనే వేరియబుల్లో వాల్యూ అనేది 1 అని స్టోరేజ్ అయిపోయిందో వెంటనే మనం ఏం చేయాలి, అప్ టు ద 4 లైన్స్ వరకు తీసుకున్నాను. అందుకని మనకి ఎన్ని రోస్ ఉన్నాయి, 4 రోస్ ఉన్నాయి అనమాట. ఓకేనా? ఓకేనా. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ రోలో ఐ అనే వేరియబుల్, సారీ దట్ మీన్స్ ఐ అనే వేరియబుల్లో వాల్యూ వచ్చి 1 అనే స్టోర్ అవ్వగానే మనం ఏం చేయాలి, గివెన్ ఐ అనేది 1 తీసుకోగానే మనకి ఏమవ్వాలి, ఫస్ట్ రో అనేది ప్రజెంట్ అయిపోవాలి. గివెన్ ఐ అంటే మనం ఏం చేసాం, గివెన్ వాల్యూ అనేది ఐ అనే వేరియబుల్ 2 అని స్టోర్ చేసుకున్నాం. అప్పుడు నాకేం కావాలి, సెకండ్ రోలో ఉన్న ప్యాటర్న్ ఫామ్ అయిపోతుంది. అలానే గివెన్ ఐ అంటే మనం ఏం చేసాము, ఐ అనే వేరియబుల్లో అనదర్ నెంబర్ 3 అనే నెంబర్ స్టోర్ చేస్తున్నాం. అప్పుడు ఏం కావాలి, థర్డ్ రోలో ఉన్న ప్యాటర్న్ ఫామ్ అయిపోవాలి. అలానే మనం ఏం చేసాం, మన లూప్లో ఫోర్త్ రో ఐ అనే వేరియబుల్లో నెంబర్ 4 అనే స్టోర్ చేసుకున్నాను. అప్పుడు నాకేమవ్వాలి, లాస్ట్ ఉన్న రో ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వాలి. అది తెలుసు. ఓకే, అందుకోసం నేను ఏం చేసుకున్నాను అంటే ఐ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. గివెన్ ఐ అనేది ఎంత ఇస్తే ఏమేమి రోస్ ఎలా ఉండాలి అనేది మనం చెప్పాలి కాబట్టి రోస్ తీసుకున్నాను. తర్వాత ఏముండాలి ప్యాటర్న్లో ఏముండాలి, స్పేస్ స్పేస్ ఉండాలి. తర్వాత ఏముండాలి, తర్వాత కాల్ అనేది స్టార్ స్టార్. ఆ తర్వాత ఏముండాలి, స్పేసెస్ ఉండాలి. ఆ స్పేసెస్ మనం రాయిపోయినా ఏం కాదని చెప్పాను కదా. ఓకే, ఓకే తీసేసాను. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దామంటే ఐ అనే వేరియబుల్లో ఏం చేశానంటే గివెన్ ఐ అనేది 1 అని తీసుకున్నాను. అప్పుడు నాకేం ఫామ్ అవ్వాలి, ఫస్ట్ రో అనేది ఫామ్ అవ్వాలి. ఆ రో ఫామ్ అవ్వాలంటే ఎన్ని స్టార్స్, ఎన్ని స్పేసెస్ అనేవి ఫామ్ అవ్వాలి నాకు చూద్దాము ఒకసారి. చూద్దామంటే ఏం చేశానంటే లైన్స్ తీసుకున్నాను. ఇది ఏమనుకున్నాను, ఫస్ట్ రో అనుకున్నాను. ఫస్ట్ రో అనగానే ఎన్ని స్పేసెస్ ఉన్నాయో చూడు, 3 స్పేసెస్ ఉండాలి. ఎన్ని స్టార్స్ ఉండాలి, ఫస్ట్ రో ఫామ్ అవ్వాలి అంటే 1 స్టార్ ఉండాలి. ఓకేనా? అలానే గివెన్ ఐ అనే వేరియబుల్లో 2 అని తీసుకున్నాను. అప్పుడు ఏమవ్వాలి, సెకండ్ రో అనేది ఫామ్ అయిపోవాలి. సెకండ్ రో ఫామ్ అవ్వాలంటే ఎన్ని స్పేసెస్ ఉండాలి, 2 స్పేసెస్. తెలుసు కదా కౌంట్ చేయడం. సెకండ్ రో అంటే ఇదేనా, ఎన్ని ఉండాలి, 1 ఎస్ సార్. 2 2 స్టార్స్ స్పేసెస్. ఎన్ని స్టార్స్ ఉండాలి, 2 స్టార్స్. ఓకే, తర్వాత చూద్దాం. థర్డ్ రో అనేది ఫామ్ అవ్వాలనుకో, థర్డ్ రో అనేది ఫామ్ చేయాలనుకో ఎన్ని స్పేసెస్ ఉండాలి, 1 స్పేస్. 1 స్పేస్ ఏముండాలి, ఎన్ని స్టార్స్ ఉండాలి, 3 స్టార్స్. 3 తర్వాత ఫోర్త్ రో అనేది ప్రజెంట్ చేయాలనుకున్నాను. ఐ అనే వేరియబుల్ వాల్యూ అని తీసుకున్నా అంటే 4 అని తీసుకున్నాను. అప్పుడు ఫోర్త్ రో అనేది ప్రజెంట్ చేయాలి. ఫోర్త్ రో ప్రజెంట్ చేయాలంటే స్పేసెస్ ఎన్ని ఉండాలి, 0. స్టార్స్ ఎన్ని ఉండాలి, 4.
ఓకే, ఇప్పుడు మనం ఏం చేసామంటే గివెన్ ఐ అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్లో ఐతో కంపేర్ చేశాను. ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఏమున్నాయి అంటే డిక్రీజ్ అవుతా ఉన్నాయి వాల్యూస్. ఇక్కడ ఏమవుతున్నాయి చూడు, డిక్రీజ్ అవుతా ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్టార్ వాల్యూస్ రెండు ఎలా ఉన్నాయి చూడు, స్టార్ వాల్యూస్ అన్ని ఎలా ఉన్నాయి, ఐలో ఎంత అయితే ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది. ఇక్కడ కూడా ఏముంది, సేమ్గా ఉంది. ఇక్కడ కూడా ఏముంది, సేమ్గా ఉంది. ఇక్కడ కూడా ఏముంది, సేమ్గా ఉంది. అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే సేమ్గా ఉన్నాయి అంటే స్టార్ అనే ఒక క్యారెక్టర్ని ప్రజెంట్ చేయాలి అంటే అప్పుడు మనకి ఏం చేయాలి దేంతో కంపేర్ చేసుకోవాలని చెప్పుకున్నాను నేను. దేంతో కంపేర్ చేసుకోవాలి, అలీబాబా టెక్నిక్ మీ అందరికీ తెలుసు. ఫస్ట్ స్పేసెస్ చేద్దామా? ఓకే, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నాను అంటే స్పేసెస్ అనే దాన్ని ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. వీటిలో ఒక లాజిక్ ఉందన్నమాట. ఏంటిది అంటే మనం ఎప్పుడైనా సరే ఒక సమ్ని సాల్వ్ చేసేసేటప్పుడు ఏ వాల్యూస్ డిక్రీజ్ అవుతా ఉన్నాయి, ఏ వాల్యూస్ సేమ్గా ఉన్నాయి అనేది చూసుకోవాలన్నమాట. సేమ్గా ఉన్నాయి అంటే దానికి మీన్స్ ఐ అనే వేరియబుల్తో సేమ్గా కనుక ఉన్నాయి అంటే మనం ఏం చేస్తామంటే మల్టిప్లై చేస్తాం. సేమ్గా లేవు అనుకో అప్పుడు ఏం చేస్తామంటే ఇంకొక లాజిక్ని వాడడానికి ట్రై చేస్తాం అనమాట. ఓకేనా, దీంట్లో ఎప్పుడు కూడా ఒకే లాజిక్ వాడరు అనమాట. ప్యాటర్న్ టు ప్యాటర్న్ ఏమైందంటే ఒక్కొక్క డిఫరెంట్ లాజిక్ని వాడుతూ ఉంటారు. ఏదైనా ఫిగర్ని కనుక ప్రజెంట్ చేయాలనుకుంటే స్టార్స్తో కంప్లీట్ స్టార్స్తో ఈ ప్యాటర్న్ వాడతాం అనమాట. అది హాలో స్పియరు, హాలో రెక్టాంగులర్, హాలో స్క్వైరు ఇలాంటివి కనుక చేసేసేటప్పుడు వేరే ఒక మెథడ్ని మనం ఫాలో అవుతాం అనమాట. ఆ మెథడ్స్ అన్ని ఎలా చేస్తారు ఏంటిది అనేది అప్రోచెస్ వాటికి తెలుసుకుంటే చాలా అనమాట. రిమైనింగ్ అన్ని కూడా సేమ్గా చేయొచ్చు అనమాట. ఓకే, దానికంటే ముందర మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ క్వశ్చన్ని చూద్దాం. ఈ క్వశ్చన్లో ఫస్ట్ నేను ఏం చేద్దాం, స్పేసెస్ని ప్రజెంట్ చేయాలి. స్పేసెస్ని ప్రజెంట్ చేయాలంటే రిలేషన్ చూద్దాం. రిలేషన్ చూడాలంటే ఏం తీసుకున్నాము, ఇక్కడ ఉన్న వాల్యూస్ రిలేషన్లో ఏంటంటే ఇవేమన్నా స్మాల్ టు బిగ్కి ఇంక్రీజ్ అయినాయి, ఇవేమైనా అంటే బిగ్ టు స్మాల్కి డిక్రీజ్ అవుతా ఉన్నాయి. అంటే రెండు సేమ్గా లేవు కాబట్టి ఇప్పుడు నేనేం చేశాను అంటే రిలేషన్ తీసుకుంటున్నాను. రిలేషన్లో ఏం తీసుకున్నాను, ఐ అనే వేరియబుల్ తీసుకున్నాను, స్పేస్ అనే వేరియబుల్ని తీసుకున్నాను. తర్వాత ఏం తీసుకోవాలి ఒక స్పేసెస్ని కనుక మనం చెక్ చేయాలంటే ఏం చేయాలి దేంతో చెక్ చేయాలి, టోటల్ నెంబర్ ఆఫ్ రోస్తో చెక్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే రో నెంబర్ ఎన్ అంటే ఎంత, టోటల్ నెంబర్ ఆఫ్ రోస్గా మనం ఏం చేశానంటే టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని తీసుకున్నాం ఆ నెంబర్తో మనం చెక్ చేసుకుంటాం. ఓకేనా, ఇక్కడ నేను ఎంత తీసుకున్నాను 1 2 3 4 తీసుకున్నాను కాబట్టి ఇది ఎంత అవుతుంది 4. ఎన్ అంటే ఇక్కడ ఎంత అయింది 4. అంటే ఇక్కడ తీసుకున్నాం వాల్యూస్. ఐ అంటే ఎంత 1 2 3 4 అంటే 4 అని తీసుకున్నాను. స్పేసెస్ ఎన్ని 3 2 1 0. ఎన్ అంటే ఎంత, టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి అవి రాసుకుంటాం. అన్ని మనం తీసుకున్న ఫిగర్లో 4 కాబట్టి 4 అని తీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఉన్న వాల్యూస్లో ఏ రిలేషన్ అనేది వర్క్ అవుతుంది అనేది చూసుకోవాలంట. ఏ రిలేషన్ జరుగుతుంది, ఇక్కడ ఉన్న ఈ కాలమ్స్ మీద ఏ రిలేషన్ వర్క్ అవుతుంది అనేది చూసుకోవాలన్నమాట. ఏ రిలేషన్ జరుగుతుంది, 1 3 కలిపితే 4 అవుతుంది, లేదా 4లో నుండి 1 తీసేస్తే 3 అవుతుంది, అంతేనా కాదా? లేదా 4లో నుండి 3 తీసేస్తే ఐ అవుతుంది. మనకు కావాల్సినది స్పేస్ అనేది ఏదో తెలుసుకోవాలి. అందుకని స్పేస్ అనేది తెలుసుకోవాలి కాబట్టి అప్పుడు నేనేం చేశాను, ఐని స్పేస్ని కలిపితే ఎన్ అవుతుంది. ఐని స్పేస్ని కలిపాను, ఏమైంది వచ్చింది ఎన్ అవుతుందా? ఇక్కడ కూడా ఏం చేశాను, ఐని స్పేస్ని కలిపాను. ఐని స్పేస్లో ఉన్న క్యారెక్టర్స్ని కలిపాను. అంటే ఏం చేశాను, వీటి నుండి ఫార్ములా రావాలంటే అప్పుడు నాకేమర్థమైంది, ఐ అనే వేరియబుల్ని అలానే దేంతో కలిపాను, స్పేస్ అనే వేరియబుల్తో నేనేం చేశాను అంటే కంబైన్ చేసినప్పుడు అప్పుడు నాకేమైంది అంటే అక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ రోస్కి ఈక్వల్ అవుతుంది. ఈ రిలేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే. అందుకని ఈ ఫార్ములా రాసుకున్నాను. అప్పుడు నేనేం చేశాను అంటే స్పేస్ ఒక్కటే కదా నాకు కావాల్సింది, స్పేస్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ అనే క్యారెక్టర్ కనుక రావాలి అంటే స్పేస్ అనే దాన్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలని తెలియాలన్నమాట. ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి, n మైనస్ ఐ అనే నెంబర్తో మల్టిప్లై చేయాలని అర్థమైపోయింది. ఓకేనా, ఈ ఫార్ములా ఫామ్ చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడం అంటే దీంట్లో వాల్యూస్ పెట్టుకోండి. ఎన్ అంటే ఎంత మనకి, ఎన్ అంటే ఎంత 4 మైనస్ ఐ అంటే ఫస్ట్ వాల్యూ ఎంత, ఫస్ట్ ఐలో స్టోరేజ్ వాల్యూ ఎంత 1, 4లో నుండి 1 తీసేస్తే ఎంత 3. అంటే మనకి ఎన్ని స్పేసెస్ రావాలి, ఫస్ట్ రోలో 3 స్పేసెస్. అంటే మనం రాసిన ఫార్ములా అనేది ప్రాపర్గా వర్కౌట్ అవుతుందని మీ అందరికీ అర్థమైపోయింది. ఓకేనా, ఇప్పుడు స్పేసెస్ ఫామ్ చేయాలంటే రిలేషన్ అర్థమైంది. అలానే స్టార్స్ ప్రజెంట్ చేయాలి. స్టార్స్ ఫామ్ చేయాలంటే మనకి ఏమేమి ఉండాలి, ఐ అనే వేరియబుల్, తర్వాత ఇంకోటి ఏముండాలి స్టార్ అనే వేరియబుల్. ఈ రెండింటిని తీసుకుంటాం. ఈ రెండింటి మధ్యలో ఏ రిలేషన్ జరుగుతుందనేది చూస్తాం. ఆ రిలేషన్ అనేది వర్కౌట్ అయితేనే ఉన్న ఈ రెండింటితో చూస్తాం,
వర్కౌట్ కాకపోతే ఏం చేస్తామంటే ఎన్ అనే వేరియబుల్ తీసుకొని కూడా చెక్ చేసుకుంటారు అనమాట. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే 1 2 3 4. ఇప్పుడు నేనేం చేశాను స్టార్ 1 2 3 4. ఈ రెండింటి మధ్యలో ఏ రిలేషన్ జరుగుతుందో చూడు. ఐలో 1 తీసుకుంటే 1 అవుతుంది, 2 తీసుకుంటే 2 అవుతుంది, 3 తీసుకుంటే 3 వస్తుంది, 4 తీసుకుంటే 4 స్టార్స్ వస్తుంది. అంటే ఏమైంది, ఐ అనే ఫార్ములా స్టార్స్ ని ప్రజెంట్ చేయాలంటే ఏమవుతుంది, ఒక స్టార్ ని కనుక ప్రజెంట్ చేయాలంటే ఐలో ఎంతైతే స్టోరేజ్ అయిద్దో ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ స్టార్ రావాలి. ఈ ఫస్ట్ స్టార్ రావాలంటే అప్పుడు నేనేం చేయాలి, ఏం చేశాను స్టార్ అని తీసుకున్నాను. అప్పుడు నేనేం చేశాను ఇంటూ 1 అని పెట్టాను. అప్పుడైనా నాకేమవుతుంది ఫస్ట్ స్టార్ అనేది వచ్చేస్తుంది ఫస్ట్ రో. సెకండ్ స్టార్ ని ఫామ్ చేయాలనుకున్నప్పుడు నేనేం చేయాలి, స్టార్ ని తీసేసుకొని నేనేం చేయాలంటే దాన్ని 2తో మల్టిప్లై చేయాలి. అప్పుడైనా సెకండ్ రోలో స్టార్స్ ఫామ్ అవుతుంది. అంటే ఏమైంది, ప్రతి రోని ఏం చేస్తున్నాను, ఆ రోలో నేనేం చేస్తున్నాను ఏ రిలేషన్ తో మల్టిప్లై చేస్తున్నాను, ఐలో స్టోరేజ్ అయ్యే వాల్యూతో మల్టిప్లై చేస్తే నాకేమవుతుందంటే ఆ స్టార్స్ వచ్చేస్తున్నాయి అనమాట. సెకండ్ రోలో స్టార్స్ రావాలి, నేను సెకండ్ రోలో 2 స్టార్స్ రావాలి. ఆ రావాలి అంటే నేనేం చేశాను, స్టార్ అనే సింబల్ ని ఈ ఐ అనే వేరియబుల్ లో స్టోరేజ్ అయిన వాల్యూతో కనుక నేను మల్టిప్లై చేశానుకో అప్పుడు నాకేమవుతుంది 2 స్టార్స్ వచ్చేస్తున్నాయి. థర్డ్ రోలో నాకు ఎన్ని ఉండాలి, 3 స్టార్స్ రావాలి. అంటే స్టార్ అనే నెంబర్ ని ఐ అనే వేరియబుల్ లో స్టోరేజ్ అవుతున్న నెంబర్ తో కనుక మల్టిప్లై చేశానుకో అప్పుడు నాకేం స్టార్ అనేవి వచ్చేస్తాయి అనమాట. అంటే స్టార్ అనేది ఫామ్ చేయాలంటే ఏ నెంబర్ తో మల్టిప్లై చేయాలి, ఐ అనే వేరియబుల్ లో ఉన్న నెంబర్ తో మల్టిప్లై చేస్తే వచ్చేసిద్దని నాకు అర్థమైపోయింది. అంటే ఇప్పుడు నాకేం అర్థమైంది, ఈ ప్యాటర్న్ లో పిరమిడ్ అనేది ఫామ్ చేయాలంటే నేనేం చేయాలి, ఫస్ట్ పిరమిడ్ అనేది ఫామ్ చేయాలంటే ఏం చేయాలి, స్పేస్ అనే క్యారెక్టర్స్ ని n-i అనే నెంబర్ తో మల్టిప్లై చేయాలి. అలానే స్టార్ అనే దాన్ని మనం దేంతో మల్టిప్లై చేయాలి, ఐ అనే నెంబర్ తో మల్టిప్లై చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఫస్ట్ లైన్ లో స్పేస్ అనేది ఫామ్ చేయాలి. అప్పుడు నేనేం చేయాలి, స్పేస్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. దాంట్లో 3 స్పేసెస్ రావాలి. 3 స్పేసెస్ రావాలంటే ఏం చేయాలి, స్పేస్ ఇంటూ 3 అని మల్టిప్లై చేశాను. అప్పుడు నాకేమైంది 3 స్పేసెస్ వస్తాయి. అదే సెకండ్ రో నాకు ఫామ్ కావాలి. అప్పుడు నేనేం చేయాలి, డబుల్ కోట్స్ లో స్పేస్ తీసుకొని దాన్ని ఎంతతో మల్టిప్లై చేయాలి, 2తో మల్టిప్లై చేస్తే నాకు వస్తాయి. అంటే ఈ 2తో 14 నేనేం చేశానంటే 4 రోస్ తీసుకున్నాను కాబట్టి 3 2తో రాసేసాను. అదే నేను ఇప్పుడు ఏం చేశానంటే రో నెంబర్ 5 అని తీసుకున్నాను n అంటే. అప్పుడు నాకేం కావాలి, పిరమిడ్ అనేది 5 లైన్స్ లో రావాలి, 5 రోస్ లో. అప్పుడు రావాలి అంటే నేను రాసిన ఫార్ములా తప్పైద్ది కదా. అందుకోసం మనం ఏం చేస్తామంటే n-i అంటే గివెన్ నెంబర్, టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ తో కౌంట్ చేసే నెంబర్ ని ఐ అనే నెంబర్ అనేవి ఎప్పుడు ఫిక్స్డ్ గా ఉంటాయి కాబట్టి ఆ రెండింటితో రిలేషన్ ఫామ్ అవుతుందా లేదని చూసుకుంటాం అనమాట. ఆ రిలేషన్ ఫామ్ అవ్వాలి అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ n తీసుకోలేదు అనుకుందాం, సపోజ్ 3 అనేది రావాలి అనుకో, నాకు ఐని ఎంతతో మల్టిప్లై చేయాలి, 3 ఇంటూ ఐ అని చేశాను. అప్పుడు నాకేమైందంటే 3 స్పేసెస్ వచ్చినాయి అనుకున్నాం. అదే 2 అనే స్పేసెస్ రావాలనుకో 3 ఇంటూ 2 అంటే 6 అవుతుంది కదా. అంటే ఐ అనే నెంబర్ని మనం ఎంత రిలేషన్ చేసినా కానీ ఈ 6 అనే నెంబర్ రాలేకపోతుంది అనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఎడిషనల్ గా n అనేది తీసుకున్నాం. అప్పుడు నాకేమైందంటే రిలేషన్ ఫామ్ అయింది కాబట్టి ఆ ప్రకారంగా మనం ఏంటంటే సాల్వ్ చేయడం అనేది చేస్తుంది అనమాట. బట్ అవన్నీ అనవసరం. మనకు కావాల్సింది ఏంటంటే అలీబాబా టెక్నిక్ అనేది చెప్పారు. ఏం చెప్పారంటే ఒక రోలో ఉన్న ఒక క్యారెక్టర్ ని కనుక మనం ప్రజెంట్ చేయాలి అంటే, స్పేసెస్ ని కనుక ప్రజెంట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే గివెన్ ఐ అనే నెంబర్ ని, స్పేస్ అనే క్యారెక్టర్ ని, n అనే దాన్ని రిలేషన్ లో తీసుకొని ఏ ఫార్ములా అయితే అప్లికబుల్ అవుతుందో వాటి మధ్య రిలేషన్ ఆ నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనకి స్పేస్ అనేవి క్రియేట్ అవుతాయి అని చెప్పాడు. అలానే స్టార్స్ అనేవి ప్రజెంట్ చేయాలి అంటే ఐ అనే వేరియబుల్ ని స్టార్ అనే ఫామ్ చేయాలి అంటే ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే ఫామ్ అవుతుందో చూసుకొని ఆ నెంబర్ ఆధారంగా ఏం చేయాలంటే స్టార్స్ అనే వాటిని మల్టిప్లై చేయాలి అని చెప్పాడు అనమాట. ఆ ప్రకారంగా నాకు ఏమైందంటే స్పేసెస్ అనే దాన్ని ఫామ్ చేయాలంటే n-i అని నాకు అర్థమైంది. స్టార్స్ అనే వాటిని ఫామ్ చేయాలని నాకు ఏమైందంటే ఐ అనే నెంబర్ తో కనుక స్టార్ అనే ఒక క్యారెక్టర్ ని కనుక మల్టిప్లై చేస్తే ఆ రోలో నాకు వచ్చేస్తుంది అనేసి అర్థమైపోయింది. ఇంతవరకు నాకు అర్థమైపోయింది కాబట్టి ఇంత మొత్తాన్ని కూడా నేనేం చేద్దామంటే ఒకసారి లూప్ లో రాసేద్దాం. ఓకేనా. అందుకోసం నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసి ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇన్పుట్లో ఒక నెంబర్ తీసుకున్నాను, ఎంత 4 అని తీసుకున్నాను. ఇప్పుడు నాకేం కావాలి హాఫ్ పిరమిడ్, హాఫ్ పార్ట్ చేద్దాం అనుకున్నాను. అలా చేయాలంటే ఇన్పుట్లో తీసుకున్న వాల్యూని మనం ఏం చేయాలంటే ప్రోగ్రామ్లో తీసుకోవాలంటే ఏం చేయాలంటే ఇన్పుట్లో నేను తీసుకున్న నెంబర్ని ఇంటీజర్గా తీసుకోవాలి. ఇంటీజర్గా తీసుకోవాలంటే మనం కోడ్ని ఎలా రాయాలి, ఇన్పుట్ హాఫ్ అని తీసుకోవాలి. అప్పుడు మాత్రం నాకేమైందంటే నేను ఇన్పుట్లో ఏదైతే తీసుకున్నానో ఆ వాల్యూస్ అన్ని వచ్చేస్తాయి. ఓకేనా. ఇప్పుడు నేనేం చేయాలంటే ఒక హాఫ్ పిరమిడ్ అనేది ఫామ్ చేయాలి.
హాఫ్ పిరమిడ్ ఫామ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ రోలో కొన్ని స్పేసెస్ స్టార్, సెకండ్ రోలో కొన్ని స్పేసెస్ స్టార్స్. అంటే నాకేం కావాలి? ప్రతి రోలో నాకేం కావాలి? రిపీటెడ్గా క్యారెక్టర్స్ అన్ని కూడా నాకు ఏంటంటే ప్రజెంట్ అవుతా ఉండాలన్నమాట. అలా ప్రజెంట్ అవుతా ఉండాలి అంటే అప్పుడు నేను ఏం చేయాలంటే ఒక టెక్నిక్ అనేది వాడాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ రోలో ఏమవ్వాలి అనేది తెలియాలి అంటే ఏమవుతుందో చూద్దామా? కావాలంటే జనరల్గా చూద్దాం. ఏం చేశానంటే ఫస్ట్ రో నేను ఫామ్ చేయాలనుకున్నాను. అందుకోసం ఏం చేశాను? ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి డబుల్ కోట్స్లో స్టార్ అని పెట్టాను, ఇంటూ ఏం చేశాను? ఇంటూ 1 అని పెట్టాను. అప్పుడు నాకేమవుతుందో చూడు, ఏమవుతుంది? స్టార్ అనేది వస్తుంది అనమాట. అంటే సెకండ్ రోలో స్టార్ రావాలంటే ఏం చేయాలి? ఈ ఫార్ములాతో మల్టిప్లై చేయాలి కదా. అంటే ప్రతి దాంట్లో ఒకటే సిమిలర్ క్యారెక్టర్స్తో మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి అందుకోసం మనం ఏం చేస్తారు? ఒక లూప్ వాడతారు, ఫర్ లూప్. ఆ లూప్ ద్వారా చేయాలి అంటే ఏం చేస్తారంటే ఫర్ అని రాసి ఐ అనే వేరియబుల్ రాసేసి ఇన్ అని రాసేసి ఏం చేస్తున్నాం? రేంజ్ ఆఫ్ అని పెట్టేసి మనం రాసిన రేంజ్లో వాల్యూస్ అన్ని ఎక్కడి నుండి తీసుకున్నాము? 1 నుండి తీసుకున్నాం. ఎన్ని వాల్యూస్తో తీసుకున్నాం రోని? 1, 2, 3, 4. అంటే ఒక రేంజ్లో మనం ఫోర్ వాల్యూస్ని కనుక 1 నుండి కనుక ప్రజెంట్ చేయాలంటే రో యొక్క నెంబర్ని ఎలా తీసుకోవాలి? 1, ఏం చేయాలి? 1 తర్వాత నుండి 4 క్యారెక్టర్స్ 4 రోస్ వచ్చేటట్లు రాయాలి. అలా రాయాలంటే ఏం చేయాలి? 1, 5 అని పెట్టాలి. అప్పుడు 5 అని పెట్టామనుకో ఏమైంది? నాట్ ఇంక్లూడెడ్. 5కి బిఫోర్ ఎన్ని వాల్యూస్ ఉంటాయి? 4 అని ఒకటి ఉంటుంది, 3 అని ఒకటి ఉంటుంది, 2 అని ఒకటి ఉంటుంది, 1 అని ఒకటి ఉంటుంది. అంటే మనకి ఏమవుతుంది? 4 రోస్ అనేవి ప్రింట్ అవుతాయి. అలా 5ని రాయాలి అనుకో మనం ఏం చేస్తాం? 5ని 4+1గా రాసుకోవచ్చా? 4 అంటే ఎంతో మనకి తెలుసు కదా, n అని. అందుకోసం ఏమనుకున్నా అంటే n+1 అని తీసుకున్నాను. ఓకే అని తీసేసుకొని నేను ఏం చేశానంటే కాల్ అని పెట్టేసాను. ఎందుకు 5 తీసుకుంటే ఏమవుతుందంటే 4 తీసుకున్నప్పుడు మాత్రమే ఆ లాజిక్ అప్లై అవుతుంది. అదే నేను అంతకంటే ఎక్కువ నెంబర్ తీసుకున్నాను అనుకో లాజిక్ అప్లై కాదు. అందుకని n+1 అని తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను హాఫ్ ఆఫ్ ద పిరమిడ్ ట్రై చేయాలనుకున్నాను. హాఫ్ ఆఫ్ ద పిరమిడ్ ట్రై చేయాలంటే స్పేస్ అనే ఒక క్యారెక్టర్ ఉండాలి కదా. ఫస్ట్ లో మనకి ఏముండాలి? స్పేసెస్ ఉండాలి. ఆ స్పేసెస్ అనే వాటిని ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? n - i అనే నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఈ నెంబర్తోనే మల్టిప్లై చేస్తే అప్పుడు ఒక స్పేస్ అనే ఒక స్ట్రింగ్ని ఈ నెంబర్తో మల్టిప్లై చేస్తే వస్తుందని నాకు అర్థమైపోయింది. ఓకేనా? స్టార్ అనేది కనుక ఫామ్ చేయాలంటే ఒక రోలో అప్పుడు ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? ఐ అనే ఒక క్యారెక్టర్తో కనుక గివెన్ ఐలో స్టోరేజ్ అయ్యే వాల్యూతో మల్టిప్లై చేస్తే నాకు ఐ అనేది వస్తుంది అనేసి నాకు అర్థమైపోయింది, ఫార్ములా అర్థమైపోయింది. ఇప్పుడు ఒక రో ప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ ఒక రోని ప్రజెంట్ చేయాలంటే ఏమేమి ఉండాలో చూద్దాం. ఏమేమి ఉండాలి? డబుల్ కోట్స్లో ఫస్ట్ స్పేసెస్ ఉండాలి. డబుల్ కోట్స్ పెట్టి స్పేస్ ఇచ్చాను. తర్వాత నేనేం చేశాను? మళ్ళీ స్పేస్ ఇచ్చి స్టార్ అని పెట్టేసేసి తర్వాత నేనేం చేశాను? స్పేస్ ఇచ్చేసేసి అక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే స్పేసెస్ కదా ఫామ్ చేయాల్సింది, స్పేస్ అని రాశాను. అంటే ఏంది? స్పేస్ అనే వేరియబుల్లో స్టోరేజ్ అనే వాల్యూతో ఇక్కడ మల్టిప్లై చేస్తే ఆ స్పేసెస్ వస్తాయని నాకు అర్థమైంది. ఓకే. తర్వాత మళ్ళీ స్పేస్ ఇచ్చి మళ్ళీ ప్లస్ అని పెట్టాను. ఎందుకంటే మనం తీసుకున్న వాల్యూస్ అన్ని స్ట్రింగ్ కాన్కెటనేషన్కి సంబంధించినవి కాబట్టి స్ట్రింగ్ కాన్కెటనేషన్ చేస్తున్నాను. తర్వాత ఏం కావాలి? స్టార్స్ ఫామ్ చేయాలి ఒక రోలో. అప్పుడు ఏం చేశాను? డబుల్ కోట్స్ పెట్టి స్టార్ అని పెట్టి దాని పక్కన స్పేస్ ఇచ్చాను. ఎందుకంటే ఎవ్రీ స్టార్ పక్కన స్పేస్ ఉండాలి కాబట్టి అది మీకు తెలుసు కాబట్టి అని ఇచ్చేసి తర్వాత నేను ఏం చేశానంటే స్టార్ రాసేసి తర్వాత నేను ఏం చేశానంటే బ్రాకెట్ పెట్టి ప్రతి రోలో స్టార్ అనేది ఫామ్ చేయాలంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలంటే స్టార్ అనే వేరియబుల్ దగ్గర ఉన్న వాల్యూతో మల్టిప్లై చేస్తే వచ్చేస్తుందని నాకు అర్థమైపోయింది. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ హాఫ్ అని పెట్టేసి నేనేం చేశానంటే రో అని రాశాను. అప్పుడు నాకు ఏమైందో చూద్దాం. ఏమైంది అంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్ అనేది నాకు ఏమైందంటే ప్రిపేర్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది హాఫ్ పార్ట్ చేయడం. ఓకేనా? ఇప్పుడు నేనేం చేద్దామంటే ఇదే డైమండ్ లో ఉన్న రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ ని ప్రజెంట్ చేద్దాం. రిమైనింగ్ హాఫ్ పార్ట్ అనేది ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. రిమైనింగ్ హాఫ్ పార్ట్, ఆ రిమైనింగ్ హాఫ్ పార్ట్ కనుక ప్రజెంట్ చేయాలంటే ఎలా చేస్తారో చూద్దాం. దానికంటే ముందు నేనేం చేద్దాంటే ఒక లైన్ ఎక్స్ట్రా రాసుకుంటున్నాను. 4 స్టార్స్ ఉన్నాయి కాబట్టి 4 స్టార్స్ నుండి చేస్తేనే అప్పుడు మీకు అర్థమైంది అనమాట. ఓకే, మనం ప్రజెంట్ చేయాల్సింది ఇది అవసరం లేదనమాట. మనకి ఈ పార్ట్ వాటికి మాత్రమే మనం ప్రజెంట్ చేస్తే సరిపోయింది. ఓకేనా? ఓకే. నాకు ఇప్పుడు ఏం కావాలి? నాకు ఇప్పుడు ఈ పార్ట్ని ప్రజెంట్ చేయడం అనేది తెలియాలి. ఏ పార్ట్ని ఒకసారి స్క్రీన్లో చూద్దాం. ఈ పార్ట్ 2 అనే దాన్ని ఫామ్ చేయడం అనేది తెలిస్తే సరిపోతుంది అనమాట. పార్ట్ 2 అనేది ప్రజెంట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఆ పార్ట్ 2 అనేది ప్రజెంట్ చేయాలంటే ఏం చేయాలి అంటే
దాంట్లో ఏ ప్యాటర్న్ అనేది రో ప్యాటర్న్ ఉందో అనేది చూసుకోవాలి. ఆ రో ప్యాటర్న్ అనేది ఏముంది చూడండి. రో ప్యాటర్న్ అనేది ఏముందో చూడండి ఒకసారి. ఏముంది, స్పేస్ వచ్చి స్టార్ వచ్చేసింది. తర్వాత ఏమైంది, మళ్ళీ స్టారు, తర్వాత స్టార్, తర్వాత ఏమైంది, స్పేస్ స్పేస్ స్టారు స్టారు స్టార్. ఇలా అంటే ఇక్కడికి వెళ్ళి చూద్దాం, పెయింట్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కనుక మీరు చూసేసారు అనుకో, లైన్స్ చూడండి. ఇక్కడ ఈ క్యారెక్టర్ నుండి ఎక్కడ ఉంది, ఈ క్యారెక్టర్ తర్వాత ఒక స్పేస్ ఉంది, తర్వాత ఈ క్యారెక్టర్ అయిపోయినాక ఏముంది, ఒక స్పేస్ ఉంది, ఈ క్యారెక్టర్ అయిపోయినాక ఏముంది, ఒక స్పేస్ ఉంది. అంటే మనకి ఏమైంది, ఫస్ట్ స్పేస్ వచ్చి స్టార్ వచ్చింది, తర్వాత స్టారు, తర్వాత స్టారు, తర్వాత స్పేస్ వచ్చింది. తర్వాత సెకండ్ రో కనుక ఫామ్ అవ్వాలి అనుకోప్పుడు ఏమైంది, స్పేసు స్పేసు స్టారు స్టారు, తర్వాత స్పేసెస్ మనకు అనవసరం. తర్వాత రో కూడా ఫామ్ అవ్వాలనుకో ఏం కావాలి, స్పేస్ రావాలి, స్పేస్ రావాలి, స్పేస్ రావాలి, స్పేస్ రావాలి, స్పేస్ రావాలి, తర్వాత స్టార్ రావాలి. అంతేనా ప్యాటర్న్ ఉంది. అంటే ఇప్పుడు నేనేం చేద్దాం అంటే ఈ ప్యాటర్న్ లో ఉన్న క్వశ్చన్ ఫామ్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేసేసానంటే ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి అనేది చూద్దాం. ఎన్ని రోస్ ఉన్నాయి, ఇది ఒక రో, ఇది ఒక రో, ఇది రెండో రో, ఇది మూడో రో. మొత్తం మనకి ఎన్ని రోస్ ఉన్నాయి, మొత్తం మనకి ఎన్ని రోస్ ఉండాలి ఈ ప్యాటర్న్ లో. ఈ హాఫ్ పార్ట్ కనుక ప్రిపేర్ చేయాలంటే మనకు మొత్తం ఎన్ని రోస్ ఉండాలి, ఎన్ని రోస్ ఉండాలి, ఎన్ని రోస్ ఉండాలి, 3 ఉండాలి. 3 ఉండాలి అంటే 3 వాల్యూస్ కనుక మనం రేంజ్ ఆఫ్, అంటే మనం రేంజ్ ఆఫ్ తో చేస్తున్నాం కదా, రేంజ్ ఆఫ్ ని మనం ఎలా తీసుకోవాలి, రేంజ్ ఆఫ్ నేనేం చేయాలి, రేంజ్ ఆఫ్ 1 నుండి స్టార్ట్ అవ్వాలి. 1 నుండి నాకు ఎక్కడ దాకా రావాలి, 4 వరకు రావాలి. ఓకేనా, 4 వరకు రావాలి అంటే అప్పుడు నేనేం చేయాలి, 1 to 4 నాట్ ఇంక్లూడెడ్ కదా. అప్పుడు ఏమైంది, 1 2 3 4 అనే దాన్ని ఏమని తీసుకోవచ్చు, 4 అంటే ఆల్రెడీ మనం ఏం తీసుకున్నాం, గివెన్ నెంబర్ గా తీసుకున్నాం కదా, 4 తీసేసి n అని పెట్టుకున్నాం. అంటే రేంజ్ ఆఫ్ రాసేటప్పుడు మనం ఏం చేయాలంటే రేంజ్ ఆఫ్ 1 to n అని తీసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకేనా, ఓకే, అది అర్థమైపోయింది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ రోలో నాకు ఏం కావాలనుకున్నానంటే ఈ రోలో ఉన్న ప్యాటర్న్ కనుక నేను ఫామ్ చేయాలంటే ఏమున్నాయి, స్పేసెస్ ఉన్నాయి, తర్వాత స్టార్స్ ఉన్నాయి, తర్వాత స్పేసెస్ ఉన్నాయి, తర్వాత స్టార్స్, తర్వాత స్పేసెస్, ఇలా ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ప్యాటర్న్ కనుక నేను ఫామ్ చేయాలనుకో అప్పుడు నేనేం చేయాలి, టేబుల్ రూపంలో మనం ఏం చేయాలంటే క్వశ్చన్ తీసుకోవాలి. ఆ టేబుల్లో మనం ఏం చేయాలి, ఐ అనే వాల్యూ తీసుకోవాలి, తర్వాత ఏం తీసుకోవాలి, స్పేస్ అనే క్యారెక్టర్ తీసుకోవాలి. రోలో ఏం ఫామ్ అవుతుంది, స్పేస్ అనేది ఉండాలి, స్పేస్ తీసుకున్నాను. తర్వాత ఏముండాలి, స్టార్స్ అనేవి ఉండాలి అనమాట, స్టార్ తీసేసుకున్నాను. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐ అనే దాంట్లో ఫస్ట్ ఏ వాల్యూ స్టోరేజ్ అవుతుంది, 1 అనేది, అందుకని ఇక్కడ ఉన్న దాన్ని స్పేస్ అనుకోవచ్చు కదా. 1 2 అంటే ఎన్ని స్పేసెస్ ఉండాలి, 2 స్పేసెస్ ఉండాలి. ఎన్ని స్టార్స్ ఉండాలి, 2 స్టార్స్ ఉండాలి. తర్వాత నెంబర్ అంతా ఐ అనే వేరియబుల్లో 3 అనేది రాగానే నాకు లూప్ అనేది అయిపోవాలన్నమాట. 3 రాగానే నాకు ఏమవ్వాలి, ఎన్ని స్పేసెస్ ఉండాలి, 1 2 3 అంటే 3 స్పేసెస్ ఉండాలి. తర్వాత నాకేం కావాలి, ఒక స్టార్ అనేది ఉండాలి అని చెప్పాను అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే స్పేసెస్ అనేవి ఫామ్ చేద్దాం. స్పేసెస్ అనేవి ఫామ్ చేయాలంటే రిలేషన్ చూద్దాం. ఐ అనే దాన్ని తీసుకున్నాను, స్పేసెస్ అనే వాటిని తీసుకున్నాను. దీంట్లో ఏంటిదంటే ఐ అనేలో స్టోరేజ్ అవుతున్న వాల్యూస్ కి సిమిలర్ గా ఏమన్నాయో చూసుకుంటాను అనమాట. ఐ స్పేస్ ఎన్ అనేది కూడా అంటున్నాం ప్రతిసారి చూద్దాం. ఎందుకంటే డిక్రీజ్ అవుతున్న వాటికి ఏం చేయాలంటే ఎన్ అనే దాన్ని అప్లై చేయాలి, ఇంక్రీజ్ అవుతున్న దానికి ఎన్ అప్లై చేయాలన్నమాట. అది ఒక టెక్నిక్ అనమాట అలీబాబాలో. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఏం చేద్దాం, స్పేసెస్ అనేవి ఫామ్ చేయాలి. స్పేసెస్ ఫామ్ చేయాలంటే నాకు ఏం కావాలి, స్పేసెస్ లో ఉన్న వాల్యూస్ తీసుకుంటాం, 1 2 3. అలానే స్పేసెస్ ఫామ్ అవ్వాలంటే దాని వాల్యూ ఎంత చూద్దాము, 1 2 3. ఓకే డన్. అంటే ఇక్కడ ఉన్న ఐలో ఉన్న వాల్యూ, ఇక్కడ ఉన్న స్పేస్ లో ఉన్న వాల్యూ రెండు కూడా ఎలా ఉంది అంటే సేమ్ గా ఉంది. ఇక్కడ ఐలో ఉన్న వాల్యూ, ఇక్కడ ఉన్న స్పేసెస్ లో వాల్యూ ఎలా ఉంది అంటే సేమ్ గా ఉంది. ఇక్కడ ఉన్న వాల్యూ, ఇక్కడ ఉన్న వాల్యూ సేమ్ గా ఉంది. ఎప్పుడైతే మనం తీసుకున్న క్యారెక్టర్ లో ఉన్న వాల్యూస్ సేమ్ గా ఉంటాయో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎన్ అనే దాన్ని నెగ్లెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నేనేం చేయాలంటే ఈ రోలో స్పేస్ అనేది ఫామ్ చేయాలంటే అప్పుడు ఎలా ఫామ్ చేస్తానో చూద్దాం. స్పేస్ అనేది ఫామ్ చేయాలనుకో అప్పుడు నేనేం చేస్తానంటే స్పేస్ అనేది ఫామ్ చేయాలనుకో అప్పుడు నేనేం చేయాలి, ఇక్కడ ఉన్న ఫస్ట్ రోలో నేను స్పేస్ ఫామ్ చేయాలి. అప్పుడు నేనేం చేస్తాను, ఒక డబుల్ కోట్స్ లో స్పేస్ తీసుకున్నాను. ఏం చేయాలి, ఎన్ని స్పేసెస్ ఉండాలి, నాకు ఒక స్పేసే ఉండాలి, 1 కాబట్టి ఇంటూ 1 అని పెట్టుకున్నాను. అప్పుడు ఫస్ట్ స్పేస్ అనేది ఫామ్ అయింది. అదే 2 స్పేసెస్ కనుక రావాలనుకో సెకండ్ రోలో అప్పుడు నేనేం చేస్తాను, డబుల్ కోట్స్ లో స్పేస్ అనేది తీసుకొని
ఇంటూ 2 అని పెట్టుకున్నాను అనుకో, అప్పుడు నాకేమైందంటే 2 స్పేసెస్ వస్తుంది. అంటే ఈ 2 అనేది రావాలి, 1 అనేది రావాలి అంటే ఏమైందో చూడు. 1 అనేది ఫామ్ అవ్వాలి అంటే ఆ రోలో ఏమవుతుంది, ఆ రోని ఫామ్ చేయాలి అంటే ఒక వేరియబుల్లో వాల్యూ స్టోరేజ్ అవుతుంది. ఎంత స్టోరేజ్ అవుతుంది? 1 అనే స్టోరేజ్ అవుతుంది. ఓకే, తర్వాత సెకండ్ రో అనేది ఫామ్ అవ్వాలంటే ఏం కావాలి, ఐ అనే వేరియబుల్లో 2 అనే నెంబర్ ఫామ్ అవుతుంది. అందుకని 1 బదులు మనం ఏం చేద్దాం, ఐ వాల్యూని పెట్టుకున్నా సరిపోయింది కదా వేరియబుల్ నేమ్, అందుకని ఐ పెట్టుకున్నాను. 2 బదులు కూడా ఏం పెట్టుకోవచ్చు, ఐ పెట్టుకోవచ్చు కదా. 3 అనేది ఫామ్ అవ్వాలన్న స్పేసెస్ ఐ అనేది పెట్టుకోవచ్చు కదా. అంటే స్పేస్ అనే ఫార్ములాను కనుక ఫామ్ చేయాలంటే ఏం చేయాలంటే డబల్ కోట్స్ లో స్పేస్ ని తీసుకొని ఆ తర్వాత మనం ఏం చేయాలంటే నంబర్తో కాకుండా కాన్స్టెంట్ ఎన్ని నెంబర్లు తీసుకున్నా ఫామ్ అవ్వాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే ఐతో కనుక మల్టిప్లై చేస్తామనుకో, అప్పుడు నాకేమైందంటే ఒక స్పేస్ అనే క్యారెక్టర్ని కనుక నేను ఫామ్ చేయాలి అంటే ఏం చేస్తానంటే నేను డబల్ కోట్స్ లో ఉన్న స్పేస్ ని ఐ అనే వేరియబుల్ తో కనుక నేను మల్టిప్లై చేస్తానుకో, మనకి ఎన్ని లైన్స్ లో కావాలన్నా కానీ అన్ని లైన్స్ లో ఏమైందంటే మనకు కావాల్సిన డైమండ్ షేప్ అనేది అరేంజ్ అవుతా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దాం అంటే స్టార్స్ అనే వాటిని ఫామ్ చేద్దాం. స్టార్స్ అనేవి ఫామ్ చేయాలంటే వాల్యూస్ తీసుకుంటున్నాను. స్టార్స్ అనేవి ఫామ్ చేయాలంటే రిలేషన్ చూద్దాం. ఐ అనేది తీసుకోవాలి, తర్వాత ఏం చేద్దాము, స్టార్ అనే దాన్ని తీసుకోవాలి, తర్వాత ఏం చేయాలి, ఈ రెండింటిని అక్కడ తీసుకునేది ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏంటియో చూద్దాం. ఏంటిది, I1 2 3 కనుక అయితే ఆ వాల్యూస్ ఎంత ఉన్నాయో చూద్దాం. 3 2 1 అని ఉంది. ఓకేనా, ఇప్పుడు నేనేం చేయాలంటే ఒక స్టార్ అనేది నేను ఫామ్ చేయాలి. స్టార్ అనేది ఫామ్ చేయాలంటే ఏం చేయాలి, డబుల్ కోట్స్లో నేనేం చేశాను, స్టార్ అనేది ఉంచేసేసి దాన్ని నేనేం చేయాలి, ఈ రోలో నాకు 3 స్టార్స్ రావాలి అంటే ఏం చేయాలి, 3తో మల్టిప్లై చేయాలి. సెకండ్ రో అనేది ఫామ్ అవ్వాలంటే ఏం చేయాలి, స్టార్ అనే దాన్ని దేంతో మల్టిప్లై చేయాలి, 2 అనే నెంబర్తో మల్టిప్లై చేస్తేనే ఆ స్టార్స్ వస్తాయి. అంటే ఈ 2 అనే నెంబర్ని ఫామ్ చేయాలి అంటే ఐ అనే క్యారెక్టర్ని యూజ్ చేస్తే ఫామ్ అవుతుందా లేదో చూసుకున్నాను. ఐని నేను ఏం చేసినా కానీ నాకు అవ్వట్లా. ఐని 2తో మల్టిప్లై చేశాను. 2 ఇంటూ ఐ 2 అవుతుంది. తర్వాత దానికి 1 కలిపాను, అప్పుడు ఎంత అయిందో చూద్దాం అనుకున్నాను. 2i + 1 అంటే 3. ఫస్ట్ రో అయితే వచ్చేసింది. సెకండ్ రోని కూడా చెక్ చేసుకుందాం అనుకున్నాను. అప్పుడు ఏం చేశాను, 2 ఇంటూ ఐ అంటే 2 ఇంటూ 2 అంటే 4 + 1 అంటే ఏం కావాలి, 5 అనేది రావాలి అంటే ఈ ప్లస్తో చేయాలి. అంటే ఐని 2తో మల్టిప్లై చేసిన, 3తో మల్టిప్లై చేసిన, 4తో మల్టిప్లై చేసిన రావటం లేదు. అంటే ప్యాటర్న్ అంటే స్టార్ అనేది ఫామ్ చేయాలి అంటే ఐ అనే నెంబర్ని దేంతో మల్టిప్లై చేసినా రావట్లేదు. అప్పుడు నేనేం చేశానంటే ఇంకొక వాల్యూ ఏమన్నా ప్యాటర్న్ ఉంటుందా లేదని చూసుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే ఎన్ అనే దాన్ని తీసుకున్నాను. ఎన్ అంటే ఎంత మీ అందరికీ తెలుసు కదా. ఎన్ అంటే ఎంత మనకి టోటల్గా ఉన్న రోస్ ఎంత, 4 కదా. ఎన్ అంటే టోటల్ ఎన్ అంటే ఎంత, మనం గివెన్ ఎన్ అంటే ఎంత తీసుకున్న 4 కదా. 4 అంటే అప్పుడు నాకేమైంది, ఈ ప్యాటర్న్లో ఎంతో కనుక కంపేర్ చేస్తే ఏమైనా రిలేషన్ వస్తుందో లేదో చూసుకుంటే ఏమైంది, ఐని స్టార్స్ని కలిపితే నాకేమైందంటే ఆ టోటల్ నెంబర్కి ఈక్వల్ అయిపోయింది అనమాట. ఇక్కడ 2ని కలిపితే నాకేమైంది, టోటల్ నెంబర్కి ఈక్వల్ అయిపోయింది. ఇక్కడ 3ని 1ని కలిపితే ఏమైంది, నేను తీసుకున్నప్పుడు గివెన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఈక్వల్ అయిపోతుంది. అంటే అప్పుడు నాకేం అర్థమైపోయింది, ఐ అనే దాన్ని మనం ఎన్ని స్టార్స్ అయితే రావాలో ఆ స్టార్స్ అనే దాన్ని ఏం చేయాలంటే ఈక్వల్ చేయాలన్నమాట. దేనికి ఈక్వల్ చేయాలి అంటే మనం తీసుకున్న నెంబర్కి ఈక్వల్ చేయాలన్నమాట. అప్పుడు ఏమైంది అంటే ఫార్ములా ఫామ్ అవుతుంది. అప్పుడు నేనేం చేశాను, ఐని ఇక్కడే ఉంచాను, స్టార్ని ఇక్కడే ఉంచాను, ఐని అటు తీసుకెళ్ళాను. అప్పుడు ఏమైంది, స్టార్ ఈక్వల్ టు ఏమైంది, n-i. అంటే మనం ఏం చేయాలి అంటే అలీబాబా టెక్నిక్ ద్వారా ఏం చేయాలంటే స్టార్ అనేది కనుక ఫామ్ చేయాలంటే n-i అనే ఫార్ములాతో మల్టిప్లై చేయాలంట. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేద్దామంటే హాఫ్ పార్ట్ కోసం లూప్ రాసుకున్నాను కదా, కింద హాఫ్ ఫామ్ చేయాలనే కానీ మళ్ళీ అదే లూప్ కదా, అందుకోసం నేనేం చేశానంటే మళ్ళీ ఫర్ అనే ఒక లూప్ తీసుకున్నాను. అక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఈసారి ఏం చేసేసాను, ఇందాక ఐ తీసుకున్నాను కదా, ఇప్పుడు కూడా ఐఏ తీసుకోవచ్చు అనమాట. సో ఐ అనేది తీసుకున్నా ఏ ఇష్యూ ఉండదు. లేదు మీకు కన్ఫ్యూజ్ ఉంది సార్ అంటే నేను జే అనేది తీసుకుంటాను. ఎందుకు ఐతోనే చేస్తున్నాను ప్రతిసారి ఐ అని తీసుకున్నాను. ఐ ఇన్ అని చెప్పేసి నేనేం చేశానంటే రేంజ్ ఆఫ్ అని చెప్పేసి నేనేం చేశాను, కింద పార్ట్లో ఎన్ని రోస్ అనేవి ఉండాలి, మొత్తం మనకి ఎన్ని రోస్ ఉండాలి కింద పార్ట్లో మొత్తం ఎన్ని రోస్ ఉండాలి నాకు, 3 రోస్ ఉండాలి. 3 రోస్ ఉండాలంటే రేంజ్ ఆఫ్ ఎంత తీసుకోవాలి, 1 నుండి స్టార్ట్ అవ్వాలి రో నెంబర్ 3. అంటే ఏం తీసుకోవాలి, 1, n అని తీసుకోవాలని తెలుసు కదా రేంజ్ ఆఫ్.
1 నుండి స్టార్ట్ అవ్వాలని చూస్తున్నాను, n అని పెట్టాను. పెట్టేసేసి తర్వాత నేను ఏం చేశాను అంటే కాలం పెట్టేశాను, కిందకి వెళ్ళాను. ఇప్పుడు స్పేస్ అనేది కనుక ఫామ్ చేయాలనుకో అప్పుడు ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలో మనకు తెలియాలి కదా. కింద ఉన్న పార్ట్లో స్పేస్ అనేది ఫామ్ చేయాలనుకో ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి, మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి, i అనే నెంబర్తో మల్టిప్లై చేయాలి. అది అలానే మనం ఏం చేసాం, తర్వాత స్టార్ అనే క్యారెక్టర్ని కనుక మనం ఫామ్ చేయాలనుకో అప్పుడు ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి, స్టార్ అనేది కనుక ఫామ్ చేయాలనుకో ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి, n-i చేయాలి. ఎందుకంటే అలీబాబా టెక్నిక్ ఆధారంగా స్టార్స్ అవి రావాలి అంటే రాసేసాను. ఇక్కడ ఏంటంటే ఇండెంటేషన్ ఎక్కువ ఇచ్చాను, సెర్చ్ చేసుకుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేశాను అంటే ఒక రోని కనుక ఫామ్ చేయాలనుకో ఏం చేయాలి, రో ఈక్వల్ టు కింద ఉన్న పార్ట్లో రోని కనుక ఫామ్ చేయాలంటే ఏం చేయాలి, ఒక డబుల్ కోట్స్లో ఏం చేయాలంటే స్పేస్ అనే క్యారెక్టర్ ఉంచి దాన్ని నేనేం చేశాను మల్టిప్లై ఏం చేయాలి స్పేస్ అనే క్యారెక్టర్తో మల్టిప్లై చేయాలి. స్పేస్ అనే క్యారెక్టర్ అంటే ఏంది, అక్కడ ఉన్న ఫార్ములాతో మల్టిప్లై చేయాలి. తర్వాత ఏం చేశాను, ఇక్కడ ఉన్న స్ట్రింగ్ని ఇంకొక స్ట్రింగ్తో కాన్కాటినేషన్ చేయడానికి ప్లస్ తీసుకున్నాను. తర్వాత నేను ఏం చేశాను, స్టార్స్ ఫామ్ చేయాలి కాబట్టి డబుల్ కోట్స్లో స్టార్ అని తీసుకున్నాను, దాని పక్కన స్పేస్ ఇచ్చేసాను. తర్వాత నేను ఏం చేశాను, స్టార్ అని పెట్టేసి స్టార్ అనే నెంబర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి, n-i కాబట్టి అలా ఏం తీసుకొచ్చి, లేకపోతే ఇక్కడ ఏం చేశాను అంటే డబుల్ కోట్స్లో నేను ఏం చేశాను అంటే బ్రాకెట్ పెట్టి స్టార్ అని తీసేసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే కిందకు వచ్చేసి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే రో అని ఇచ్చాను. అప్పుడు నాకేమైంది అంటే ఒక్కసారి ప్లేయర్ చేసి చూశాను, అప్పుడు నాకేమైందంటే డైమండ్ అనే షేప్ రావడం అనేది జరిగిపోయింది. ఇలా మనం ఏం చేయాలంటే ఒక డైమండ్ అనే ప్యాటర్న్ కనుక ఫామ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే 2 ఫర్ లూపుల్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక హాఫ్ పార్ట్ చేసేసి తర్వాత ఇంకో హాఫ్ పార్ట్ని అరేంజ్ చేసుకోవడం ద్వారా ఏం చేస్తామంటే ఇలాంటి ప్యాటర్న్లో ఉన్న క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ దట్ n అనేది 5 తీసుకున్నాను, అప్పుడు ఏమైంది, ఆ 5కి తగ్గట్లు నాకు ఏమైందంటే రోస్ అన్నీ కూడా అరేంజ్ అయిపోయి నాకు డైమండ్ అనే ప్యాటర్న్ రావడం అనేది జరిగింది. ఇలా ఒక ప్యాటర్న్లో ఉన్న క్వశ్చన్ని కనుక మనం సాల్వ్ చేయాలంటే ఏం చేస్తారంటే ఇలా అలీబాబా అనే ఒక టెక్నిక్తో యూజ్ చేసేసి ఏం చేస్తారంటే కంప్లీట్ అంటే మధ్యలో అంతా కూడా కంప్లీట్ స్టార్స్తో కనుక ఉన్నాయి అనుకో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ అన్నిటిని మనం సాల్వ్ చేయాలంటే అలీబాబా టెక్నిక్ని యూజ్ చేసి చేస్తారు. అలా చేయాలి అంటే ఏం చేస్తారంటే గివెన్ ఐ అనే వేరియబుల్లో ఏ నెంబర్ స్టోరేజ్ అవుతుంది, అలానే ఒక రోలో ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి, స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, స్టార్స్ ఎన్ని ఉన్నాయి అనే వాటి యొక్క కౌంట్ ద్వారా ఏం చేస్తారంటే మనం ఫామ్ చేయడం అనేది చేస్తాం. అలా కౌంట్తో చేసేసేటప్పుడు మనం 2 థింగ్స్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. దాంట్లో ఏంటిదంటే ఇంక్రీజ్ అవుతున్న క్యారెక్టర్స్ ఏంటి, డిక్రీజ్ అవుతున్న క్యారెక్టర్స్ ఏంటిది అనేది చూసుకోవాలి. వాటిల్లో ఇంక్రీజ్ అవుతున్న క్యారెక్టర్స్ కనుక ఉన్నాయి అంటే ఆ క్యారెక్టర్స్ని మనం ఏం చేయాలంటే ఐ అనే నెంబర్తో మల్టిప్లై చేస్తే రిలేషన్ వస్తుందా రాదా అనేది చూసుకోవాలి. ఏవైతే డిక్రీజ్ అవుతూ ఉంటాయో ఆ డిక్రీజ్ అవుతున్న క్యారెక్టర్స్ని కనుక మనం ప్రజెంట్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఐ అనే వేరియబుల్ని అక్కడ ఉన్న ఏదైతే ఉందో క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని అట్లానే ఏం చేయాలి, మన దగ్గర ఉన్న గివెన్ ఎన్ అంటే మనకి ఇచ్చిన ఎన్ అనేది ఏదైతే ఉందో ఆ ఎన్తో మనం ఏం చేయాలంటే రిలేషన్ ఫామ్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఈ 2 టెక్నిక్స్ని ఎవరైతే వాడడం వస్తుందో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వీటిలో ఉన్న సమ్స్ అన్నిటిని ఫామ్ చేయడం అనేది చేస్తారనమాట. ఇందాక నాకేముందంటే ఇందాక టేబుల్లో ఏముందంటే ఈ టేబుల్లో కనుక చూసానుకో ఐ స్పేస్ స్టార్స్ ఉంది. దీంట్లో ఏమున్నాయో చూడు, స్పేసెస్ అన్నీ కూడా ఏమైనాయి ఇంక్రీజింగ్లో ఉన్నాయి, స్టార్స్ అన్నీ కూడా ఏమైనాయి డిక్రీజింగ్లో ఉన్నాయి. అంటే స్పేసెస్ అన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాము, స్పేసెస్ అనే క్యారెక్టర్ కనుక ప్రజెంట్ చేయాలంటే రిలేషన్లో ఏం తీసుకోవాలి, ఐని స్పేసెస్ని అంటే ఒక స్పేస్ అనేది ఫామ్ చేయాలంటే ఐ అనే నెంబర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఐ అనే స్పేస్ అనే క్యారెక్టర్ వస్తుంది అనేది మనం చూసుకోవాలన్నమాట. ఓకే, అలా స్టార్ అనేది కనుక చూసానుకో స్టార్స్ అనేవి ఫామ్ చేయాలనుకో అక్కడ ఉన్న వాల్యూస్ అన్ని చూడు ఎలా ఉన్నాయి, డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఆ స్టార్స్ అనేవి అన్ని స్టార్స్ కనుక రావాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే రిలేషన్లో వెయిటింగ్ తీసుకోవాలంటే రిలేషన్లో మనం వెయిటింగ్ తీసుకోవాలి అంటే వెయిట్ని తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, వెయిట్ని తీసుకోవాలి, ఐని స్టార్స్ని ఎన్ అనే నెంబర్ని తీసుకోవాలి. అప్పుడు మాత్రం మనకి ఏమవుతుందంటే ఆ రిలేషన్ అనేది ఫామ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఎలా అంటే ఇలా ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. ఇది వన్ ఆఫ్ ద టెక్నిక్ని ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అందరూ కూడా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ అండ్ దిస్ టాపిక్? నో సార్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. That's it for today's session. Have a great day and bye.